జూన్ 2 విడుదల అని చెప్పిండ్రు కదా, ఎంతమంది అమరులైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సాయం చేసిందో చెప్పుండ్రి. గతంలో కేసీఆర్ చేయలే. కేసీఆర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏదైనా ఉందంటే అమరులైన ప్రతి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకోకపోవడమే. అమరుల సింపతిని ఎలక్షన్ల ముంగట గెయిన్ చేసుకున్నాడు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అమరులైన కుటుంబ సభ్యులను ఆదుకోలే పూర్తి స్థాయిలో. ఒక్కరికో ఇద్దరికో 4 చెక్కులు ఇస్తే అయిపోలే. అట్లా చేసిండు కేసీఆర్. వాళ్ళందరినీ ఆ అమరుల వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఉసురు జరుగుతుంది కేసీఆర్ నీకని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏమో గింత గట్టిగా మాట్లాడితే సింపి పాడేస్తాడరా మొత్తం. ఒక్క కుటుంబాన్ని వదలకుండా 1200 మంది కుటుంబాలను ఖచ్చితంగా పైకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక స్థానాలను నిలబెడతాడు రేవంత్ రెడ్డి అనుకున్నాం. ఈయన ఒక్క అమరుడైన కుటుంబానికి సహాయం చేసిన దాఖలాలు ఒక్కటి లేవు. జూన్ 2 విడుదల నేను కూడా చెప్తాను. జూన్ 2 విడుదల మీరు కూడా చెప్తుంటే జూన్ 2 విడుదల వీళ్ళు చేసింది ఏముంది మరి? జూన్ 2 విడుదల ఎవడైనా చెప్తాడు కదా, అందరికి తెలుసు కదా. ఇవాళ రేపు 5వ తరగతి చిన్న పిల్లోని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ ఎప్పుడు వచ్చింది బిడ్డ అంటే జూన్ 2 తారీఖున వచ్చిందన్న అంటారు. నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు మరి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాగుండి అమరులైన కుటుంబ సభ్యులకు ఏం చేసినావు? ఏ జిల్లాలో వాళ్ళు చనిపోయిండ్రో, ఏ ప్రాంతంలో ఏ ఊరు వాళ్ళు చనిపోయిండ్రో ఆ ఊరు చోట ప్రతి చోట వాళ్ళకు ఒక విగ్రహాన్ని పెట్టాలి. వాళ్ళకి ఆ గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఒకరికో ఇద్దరికో టికెట్లు ఇచ్చి రాజకీయంగా మొత్తం రాష్ట్రం అంతా పబ్లిసిటీ చేసుకుంటే సరిపోదు కదా. 1200 మంది బలిదానాలు అయినని చెప్పిండ్రు కదా, చూసినాం కదా కల్లారా. ఆ 1200 మంది కుటుంబాలలో 12 మందికైనా సాయం చేసినారు. ఎవరు ధరిస్తే ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళ పేరు వాడుకునేటోడు. కిటికీ నుంచి నోట్ల వర్షం, విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరిన ఒడిషా ఇంజనీర్. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఎగిట్లు ఉంటుంది. ఇప్పుడు ఆయన వెంటనే పట్టేసుకున్న 2 కోట్ల ముచ్చట. ఇప్పుడు ఆయన ఎవరు? ఇంజనీర్. ఆ ఇంజనీర్ పట్టుకుంటారు. నిన్న మనం చూసినాం, బాగా వైరల్ అయింది. మొత్తం నోట్ల కట్టాలని ఆడ పేల్చిండ్రు. అన్ని పేర్చి ఆడబెట్టి కూసబెట్టిండ్రు అని పట్టుకున్నాం. 1,00,000 కోట్లు తిన్న వాళ్ళకేమో అసలు అది చిక్కడు దొరకడు లెక్క. 1,00,000 కోట్లు తింటే అదే 2 కోట్లు ఏమో వెంటనే కిటికీలకించి పారేవైనా వాడు ఎన్ని స్టంట్లు చేసినా కూడా వాడి ఫట్టు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదో కవిత చెప్తుందని కాదు కానీ, ఈ బీజేపీ బీఆర్ఎస్ విలీనము ఒకటని అనిపిస్తుందని కవిత చెప్తుందని కాదు కానీ, ఈ సమయం సందర్భాలు వీళ్ళు పెట్టే కేసు వీళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ఎక్కడ కూడా ఒక రాజకీయ నాయకుడు శిక్ష పడకపోవడం, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒకరినొకరు 100% డ్యామేజ్ చేసుకోకపోవడం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళందరూ ఒకటే. కార్యకర్తలే బుగ్గలు, కార్యకర్తలే డమ్మీలు, కార్యకర్తలే అమాయకులు. వాస్తవానికి అనిపిస్తుంది. నష్టం ఎక్కడ లేదు వాళ్ళకు. నష్టం అంతా కార్యకర్తలకే. పోతే సిపాయి ప్రాణం పోవాలి. ఇద్దరు సైన్యం వచ్చిన తర్వాత రాజులు ఇద్దరు ఒకటవుతారు. కొత్త సైన్యాన్ని ఏర్పరచుకుంటారు. గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కేటీఆర్ లిస్టు ఇవ్వలేదు, అక్కడ అధికారులతో చేయిస్తున్నాం, ప్రభుత్వ భూములతో ఉన్న గెట్టు పంచాయతీలు పరిష్కరిస్తాం, వారంలో ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు, భూ బకాసురులను బయట పెడతాం, పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం, ఏఐ టెక్నాలజీ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతికి చెక్ పెడుతున్నట్టు వెల్లడి. ఇక మొత్తానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, కానీ కేటీఆర్ ఆ లిస్ట్ ఇవ్వలేదు, అందుకే మేము అధికారులతో చేయిస్తున్నామని చెప్పాడు. ఆయన అమెరికాలో లిస్ట్ ఎట్లు ఇస్తాడు కానీ